Hi friends, welcome back to our channel. నేను మీ జయశ్రీ. మీలో చాలా మందికి నా నెయిల్స్ అన్న నెయిల్ పాలిష్ కలెక్షన్ అన్న చాలా ఇష్టం కదా. సో నేను ఏం ఆలోచించానంటే ఈసారి నుంచి నేను ఎప్పుడైనా నెయిల్ పాలిషెస్ వేసుకున్నా, న్యూగా ఏమైనా తీసుకున్నా కానీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ రోజు ఏంటంటే సింపుల్ నెయిల్ పాలిషెస్ మీతో షేర్ చేస్తాను. ఈ నెయిల్ ఆర్ట్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ బ్లాక్ అండ్ సిల్వర్ నెయిల్ పాలిషెస్ తో చేశాను ఇది. ఫస్ట్ అయితే నేను బేస్ కోట్ యూజ్ చేశానండి. నేను నెయిల్ పాలిష్ వేసుకున్నా వేసుకోకపోయినా బేస్ కోట్ యూజ్ చేస్తాను. బేస్ కోట్ వేసుకున్న దానికి వేసుకున్న దానికి డిఫరెన్స్ మీకు తెలిసింది కదా. సో నేను వేసుకుంది ఏంటంటే డాజ్లర్ నుంచి అండి ఇది బేస్ కోట్. సో క్లియర్ నెయిల్ పాలిష్ అని కూడా అంటాం కదా. సో అది వేసుకున్నాను నేను. వేసుకుంటే ఇలా ఉంటుంది, షైనింగ్ గా ఉంటుంది. మీరు నెయిల్ పాలిషెస్ వేసుకున్నా వేసుకోకపోయినా ఇది వేసుకుంటే నీట్ గా ఉంటాయి నెయిల్స్. నెక్స్ట్ నేను బ్లాక్ అండ్ సిల్వర్ కలర్స్ తీసుకుంటున్నాను. ఈ నెయిల్ ఆర్ట్ అయితే చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా, ఈజీగా వేసేసుకోవచ్చు. ఫస్ట్ బ్లాక్ కలర్ తీసుకుందాం. బ్లాక్ కలర్ తీసుకుని మనం ఏంటంటే చాలా మంది షేక్ చేస్తారు బాటిల్ ని. షేక్ చేయొద్దండి, అలా చేసినట్టయితే మీకు ఎయిర్ బబుల్స్ వస్తాయి. మనం నెయిల్ పాలిష్ ఫుల్ గా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత నెయిల్ కి వన్ సైడ్ నుంచి హాఫ్ వరకు మాత్రమే స్వైప్ చేయాలి. ఇలా మూవ్ చేసామనుకోండి మనకి ఒక చిన్న ట్రయాంగిల్ లాగా వస్తుంది. ఈ సైడ్ మీరు అప్లై చేయకూడదు, జస్ట్ ఒక హాఫ్ మాత్రమే అప్లై చేయాలి. ఈ సైడ్ వదిలేసేయండి. ఇప్పుడు మిగతా నెయిల్స్ కూడా మనం అప్లై చేసేసుకుందాం. జస్ట్ సేమ్ ఒక హాఫ్ మాత్రమే అప్లై చేయాలి. మీకు ఒక చిన్న ట్రయాంగిల్ లాగా వస్తుంది. మీరు సైడ్స్ న కరెక్ట్ గా అంటిందో లేదో ఒకసారి క్లియర్ గా చూసుకుని అప్లై చేసుకోండి. మీకు ప్రాపర్ గా అక్కడ అప్లై అవ్వలేదు అంటే మళ్ళీ ఇంకొకసారి అనండి. మీరు ప్రతి నెయిల్ కి ఒకసారి నెయిల్ పాలిష్ లో డిప్ చేసి మూవ్ చేశారనుకోండి, మళ్ళీ వేయాల్సిన అవసరం లేకోకుండా ఒకేసారి ఒక్క వైప్ తోనే వచ్చేస్తుంది. ఓకేనా? నేనేంటంటే ఇక్కడ కార్పెట్ నాకు డార్క్ కలర్ లో ఉంది, అందుకని మీకు అంత క్లియర్ గా తెలియట్లేదేమో. సో నేను వన్స్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఇంకొక దాని మీద కూడా చూపిస్తాను. మీలో చాలా మంది అడుగుతున్నారు కదా నెయిల్స్ గురించి, నెయిల్ పాలిషెస్ గురించి. మీకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అని చెప్పని షేర్ చేస్తున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. సో వన్స్ ఏంటంటే అన్ని ఫింగర్స్ కి మనం ఇలా అప్లై చేసేసాం. చూసారు కదా, నెయిల్స్ అన్ని హాఫ్ మాత్రమే అప్లై అయినాయి. ఇప్పుడు ఈ హాఫ్ ఎంత సిల్వర్ అప్లై చేయాలి. ఈ సిల్వర్ కలర్ అయితే చాలా బాగుంటుంది. నేను ఇది బ్రాండ్ కూడా నాకు అంత ఐడియా లేదండి, ఎప్పుడో తీసుకున్నాను. ఎక్కువ అప్లై చేయకూడదు, జస్ట్ మీరు ఎక్కువ ఎక్స్ట్రా ఉన్నది మొత్తం తీసేసేయండి. ఒకసారి ఎక్స్ట్రా ఉన్న నెయిల్ పాలిష్ తీసేసిన తర్వాత మీకు ఇక్కడ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్ దగ్గర కరెక్ట్ గా మీరు బ్లాక్ కలర్ ఎలా వైప్ చేశారో సిల్వర్ కలర్ కూడా అలానే వైప్ చేయాలి. ఒక్క స్ట్రోక్ ఇస్తే సరిపోతుంది. చూడండి ఎంత అందంగా వచ్చేసిందో. ఇలా మనం మిగతా నెయిల్స్ కూడా అప్లై చేసుకుందాం. ప్రతిసారి మీరు నెయిల్ పాలిష్ లో డిప్ చేస్తూ ఉండండి. నెయిల్ పాలిష్ లో డిప్ చేయకోకుండా అప్లై చేస్తే ఎలా ఉంటుందో కూడా నేను మీకు చేసి చూపిస్తాను. ఎందుకంటే 2-3 టైమ్స్ అప్లై చేయాల్సి వస్తుంది. నెయిల్ పాలిష్ లో మీరు ఒకసారి పెట్టారనుకోండి, ఒక్కసారితో అయిపోతుంది. నెయిల్ పాలిష్ లో పెట్టకోకుండా మీరు ఉంది కదా అని అప్లై చేసేసారనుకోండి, మనకి కొంచెం ప్రాపర్ గా రాకోకుండా ఉంటుంది. ఈ సిల్వర్ కలర్ ఏంటంటే కొంచెం త్వరగా డ్రై అయిపోతూ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. చాలా సింపుల్ నెయిల్ ఆర్ట్ ఇది, చాలా బాగుంటుంది, చాలా క్లాసీగా కూడా ఉంటుంది. సో ఇలా అప్లై చేసేసుకోవాలి. మీలో చాలా మంది అడుగుతున్నారు కదా అని చెప్పని నేను ఎప్పుడైనా నెయిల్ పాలిషెస్ చేంజ్ చేసుకున్నా, లేదంటే నెయిల్ కేర్ ఎప్పుడైనా తీసుకున్నప్పుడు మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారు? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బాగుందా ఈ ఆలోచన అనేది? సో వన్స్ ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లియర్ కోట్ అప్లై చేస్తాను పైన. అలా అప్లై చేసుకున్నాం అనుకోండి మనకి చాలా క్లీన్ గా ఉంటుంది. అంటే ఫినిష్ అనేది నీట్ గా ఉంటుంది. మనకి ఒక 10-15 డేస్ వరకు కూడా అస్సలు పోకోకుండా అలా ఉంటుంది. సో చూసారు కదా, అంతా అయిపోయినాక ఇలా ఉంటుంది. చాలా సింపుల్. ఇప్పుడైతే నేను సెకండ్ హ్యాండ్ కూడా అప్లై చేసేసుకుంటాను. మనం రైట్ హ్యాండ్ నాకు చాలా ఈజీగా ఉంటుందండి. లెఫ్ట్ హ్యాండ్ తో రైట్ హ్యాండ్ తో అప్లై చేసేసుకోవటం కూడా నాకు అంత కష్టమేం అనిపించదు. సో నేను అప్లై చేసేసుకుంటాను. మామూలు నెయిల్ పాలిషెస్ కూడా నేను అలానే అప్లై చేసేసుకుంటాను. సో మీకు ఎవరికైనా రాకపోతే ఒకసారి నాకు చెప్పండి, నేను అది కూడా చేసి చూపిస్తాను ఎలా అప్లై చేసుకోవాలి అనేది. సో 2 హ్యాండ్స్ కి అప్లై చేసేసుకున్నాక ఇలా ఉంటుంది. నేను చాలా ఫ్రీగానే మూవ్ అయిపోతుందండి నా లెఫ్ట్ హ్యాండ్ కూడా. నాకేంటంటే రాయటం కూడా పర్ఫెక్ట్ గా ఏం రాయను, కానీ లెఫ్ట్ హ్యాండ్ తో నేను రాస్తాను. సో నాకు అంత అనిపించదు అనమాట నెయిల్ పాలిష్ అప్లై చేసుకునేటప్పుడు కూడా.
చూసారా 2 ఫింగర్స్కి ఎంత నీట్గా వచ్చినాయో, చాలా బాగుంటుందండి. మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు సింపుల్గా నీట్గా అప్లై చేసేసుకోవచ్చు. ఎలా అనిపించింది, బాగుందా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బై, లవ్ యూ ఆల్.